సుప్రీంకోర్టు నిన్న చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది. ఇది ఈవీఎంఎల్కి సంబంధించిన తీర్పు. దేశంలో ఈవీఎంఎల్ మీద చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంఎల్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఈవీఎంఎల్ ద్వారా ఓట్లు వేయడం వల్ల దానిని అధికారంలో ఉన్న వాళ్ళు మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి. చాలా రాజకీయ పార్టీలు కూడా ఈ అనుమానాలు వ్యక్తం చేసినాయి గతంలో. దీని మీద సుప్రీంకోర్టులో కేసు నడిచింది ఎంతకాలం. ఈ కేసు ఏమిటంటే, ఒకటి, అసలు ఈవీఎంలను తీసేసి పాతకాలంలో లాగానే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరగాలి, ఎన్నికలు జరగాలి అనేది ఒకటి. రెండవది, ఒకవేళ ఈవీఎంల ద్వారానే జరగాలి అంటే వివి ప్యాటర్న్ ఉంటాయి, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఓటరు తాను ఎవరికి ఓటు వేశాను అనేది చూసుకోవడానికి ఉండేటువంటి ఒక స్లిప్ అన్నమాట ఈవీఎంలో. ఈ స్లిప్పుల్ని అన్నిటినీ 100% ఈవీఎంల్లో పడిన ఓట్లతోటి కంపేర్ చేసి మ్యాచ్ చేయాలి, 100% చేయాలి. అంటే ఇక్కడ 100% ఈ స్లిప్పులు, 100% ఓట్లు, ఈ రెండింటినీ కూడా కంపేర్ చేసి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చేయాలి అనేది రెండవ డిమాండ్ అనమాట. ఒకవేళ అసలు ఈవీఎంలు తీసేయడానికి వీలు లేదు, సాధ్యం కాదు అని చెప్పి అనుకుంటే, కనీసం ఇప్పుడు ఈవీఎంల్లో ఓటేస్తే ఎవరికి ఓటేసామో ఓటు వేసిన వారికి తెలియడం లేదు అనేది కంప్లైంట్ అండి. చాలామందికి కంప్లైంట్ ఉంది. అదేంటంటే, ఈవీఎంలలో మనం వెళ్తాము, ఒక క్యాండిడేట్కి ఓటేస్తాము, మనం వేసినటువంటి ఓటు అదే క్యాండిడేట్కి వెళ్ళింది అనేటువంటి గ్యారంటీ ఏమిటి అనే దాని మీద గతంలో అనుమానాలు చాలా వస్తే, దాని మీద ఎలక్షన్ కమిషన్ వారు ఏం చేశారంటే వివి ప్యాటర్న్ పెట్టారు. వివి ప్యాటర్న్ అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఓటరు తాను ఎవరికి ఓటు వేశాను అనేది వెరిఫై చేసుకోవడానికి వీలుగా ఒక పేపర్ ఉండటం అనమాట. పేపర్ ఏమీ ఉండదు కదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో. సో దాన్ని ఏం చేశారు, పోనీ ఆ వివి ప్యాట్ అనేది ఓటర్కి ఇవ్వరు. చాలామందికి అనుభవం ఉంటుంది ఓట్లు వేసే వాళ్ళకి. ఈ వివి ప్యాట్ అనేది ఎట్లా ఉంటుందంటే, మీరు ఈవీఎంలో ఓటేస్తారు, ఓటు వేసిన తర్వాత ఒక స్లిప్ ప్రింట్ అవుతుంది. ఆ స్లిప్ని మీరు 7 సెకండ్లు చూడవచ్చు. 7 సెకండ్ల తర్వాత అది ఒక బాక్స్లో పడిపోతుంది. సో ఈ 7 సెకండ్లో మీరు చూసుకోవాలి, మీరు ఎవరికైతే ఓటు వేశారో, ఏ క్యాండిడేట్కి అయితే ఓటు వేశారో, ఏ పార్టీకి అయితే ఓటు వేశారో వారికే వెళ్ళిందా లేదా నా ఓటు అనేది అందులో ఉంటుందన్నమాట. అంటే క్యాండిడేట్ పేరు, ఆ పార్టీ సింబలు, ఏ పార్టీకి ఓటు వేశారో ఆ పార్టీ పేరు, ఈ 3 ఉంటాయి అందులో. అది 7 సెకండ్లు మాత్రమే మీకు కనిపిస్తుంది ఈవీఎం మిషన్లో, ఆ బ్యాలెట్ బాక్స్ ఏదైతే ఉంటుందో అందులో. ఆ తర్వాత అందులో పడిపోతుంది. ఆ తర్వాత దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఒక కేసు వేశారు. అదేంటంటే, వివి ప్యాట్లు అవి కనిపించి పడిపోతున్నాయి బాక్స్లో. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఈ ఎన్నికల కౌంటింగ్లో ర్యాండమ్గా అక్కడక్కడ 1-2 చూసేవారు, ఒక బ్యాలెట్ బాక్స్లో తీసి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు కేసు వేస్తే 2018లో అప్పుడు సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే, ర్యాండమ్గా కనీసం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 5 ఈవీఎం మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నుంచి మీరు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఈవీఎంలో, అలాగే వివి ప్యాట్ స్లిప్స్ ఉంటాయి కదా, ఈ స్లిప్స్ని 100% మ్యాచ్ చేయాలి 5 బాక్సుల్లో. ఎందుకంటే అనుమానాలు ఉన్నాయి కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారు వేసిన కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 2018లో. అయితే ఇప్పుడు కొత్తగా వేసినటువంటి కేసులో ఏమని డిమాండ్ చేశారంటే, ఒకటి, అసలు మనం ఎందుకు మళ్ళీ బ్యాలెట్ బాక్స్ దానికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఈవీఎంల మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి, ఈవీఎం అనేది ఆధునిక టెక్నాలజీ. మరి ఆధునిక టెక్నాలజీని అనేక చోట్ల ఉపయోగించుకుంటున్నాం కాబట్టి దేశంలో ఎన్నికల ప్రక్రియలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, తప్పే ఉంది అనేది. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక అంశం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంను ఉపయోగించడం లేదు. ఈవీఎంలు చాలా తక్కువ దేశాలు, అవి కూడా చిన్న దేశాలు, అవి కూడా ఒక పరిమితమైనటువంటి అవసరాల కోసం మాత్రమే ఈవీఎంలని ఎన్నికల సందర్భంగా ఉపయోగిస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న ముఖ్య దేశాలన్నీ, అభివృద్ధి చెందిన దేశాలన్నీ, పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలను ఉపయోగించడం లేదు. ఉదాహరణకి అమెరికానే కాదు, యూరోప్లో ఉన్న చాలా దేశాలు, వీళ్ళెవరూ కూడా ఈవీఎంలు ఉపయోగించడం వల్ల మన పాతకాలంలో లాగానే బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు జరుపుతున్నారు.
దీనికి కారణం ఏంటంటే అంత అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వాళ్ళందరూ వ్యక్తం చేసిన అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. అదేంటంటే ఈ పేపర్ వెరిఫైడ్ లేకపోతే అవి సింపుల్గా ఉండవు, సెక్యూర్గా ఉండవు, వెరిఫైబుల్గా ఉండవు, నమ్మకం కలిగించే విధంగా ఉండవు. ఓటర్కి ఎప్పుడైతే తాను ఒక పేపర్ మీద స్టాంప్ వేసి బ్యాలెట్ ముద్ర వేసి దానిని బ్యాలెట్ బాక్స్లో వేస్తాడో అప్పుడే అతనికి 100% తాను ఎవరికైతే ఓటు వేశానో వారికే ఈ ఓటు వెళ్తోంది, ఎన్నికల ప్రక్రియ అంతా కూడా చాలా పారదర్శకంగా ఉంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఈవీఎం అనేది ఒక కొంచెం మిస్టీరియస్గా ఉంటుంది. ఎందుకంటే మిషన్లో మీరు నొక్కిన తర్వాత లోపల ప్రోగ్రాములు మార్చొచ్చు. మనకందరికీ తెలుసు టెక్నాలజీని మ్యానిపులేట్ చేయడం చాలా తేలిక అని. అయితే దానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు గతంలో చాలా ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చారు. దీనిని మ్యానిపులేట్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పారు వాళ్ళు. ఇది ఇంటర్నెట్తో అనుసంధానం కాదు, ఇది బ్లూటూత్తో అనుసంధానం చేయలేరు, ఇది స్టాండ్ అలోన్ అంటారు, ఇండిపెండెంట్గా ఉంటుంది. ప్రతి ఈవీఎం మిషన్ కూడా స్టాండ్ అలోన్, అదొక ఇండిపెండెంట్గా ఉండేటువంటి ఒక మిషన్. కాబట్టి దాన్ని బయట నుంచి ఇంటర్నెట్ ద్వారానో వైఫై ద్వారానో బ్లూటూత్ ద్వారానో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, దాన్ని ప్రభావితం చేయలేరు, దాన్ని మ్యానిపులేట్ చేయలేరు అనేది వారు చెప్పేది ఎలక్షన్ కమిషన్ వారు. ఆ మాట మీద వాళ్ళు బలంగా ఉన్నారు. ఇప్పుడు కనీసం ఒకవేళ బ్యాలెట్ పేపర్ని మళ్ళీ తీసుకురావడం కష్టం అనుకుంటే ఈ వీవీప్యాట్ స్లిప్లు ఏవైతే ఉన్నాయో ఈ స్లిప్పులు ప్రతి ఓటరు ఓటేసిన తర్వాత ఆ స్లిప్ ఫిజికల్గా అతని చేతికి వస్తే, ఇదిగో నువ్వు వేసింది ఈ క్యాండిడేట్కి, ఈ పార్టీకి, ఇది నీ స్లిప్ అని చెప్పి ఆ స్లిప్ వచ్చింది అనుకోండి, అప్పుడు అతనికి 100% నమ్మకం ఉంటుంది తాను ఎవరికి ఓటు వేసాడో అతనికే ఓటు వెళ్ళింది అనేది ఒకటి. అది చేయాలి. లేకపోతే దాంతో పాటుగా 100% ఈ యొక్క వీవీప్యాట్ స్లిప్పుల్ని ఈవీఎం మిషన్లో ఉన్న ఓట్లతోటి సరిపోల్చాలి, మ్యాచ్ చేయాలి అనేటువంటి 2 డిమాండ్లతోటి ఈ కేసు జరిగిందండి సుప్రీంకోర్టులో. అయితే సుప్రీంకోర్టు నిన్న వీటన్నిటినీ తిరస్కరించింది.